మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు చెప్పబోయే జాతకం జీవితంలో ధనం కొరత లేకుండా జీవితాంతం ధనం ప్రవాహంలా ఉండే ఉదాహరణ జాతక చక్రం. ఈ వ్యక్తి డిసెంబర్ 1986లో జన్మించారు. మరి లగ్నం కన్యా లగ్నం, బుధుడు అధిపతి. రాశి కన్యా రాశి, బుధుడు అధిపతి. నక్షత్రం హస్త నక్షత్రం, చంద్రుడు అధిపతి. అంటే మొత్తం జాతకాన్ని ఈ ముగ్గురు పరిపాలిస్తూ ఉంటారు. చూడండి, లగ్నంలో చంద్రుడు కేతువు స్థితి. ద్వితీయ స్థానం ధనస్థానం. లిక్విడ్ మనీ అంతా ధనస్థానం నుండే చూస్తాం. మాట, కుటుంబం, లిక్విడ్ మనీ ఇవన్నీ ధనస్థానం నుండే చూస్తాం. మరి చూడండి, ఇక్కడ ధనస్థానాధిపతి ధనస్థానంలో స్థితి ఎవరు? శుక్ర భగవానుడు. నైసర్గిక శుభుడు. నైసర్గిక శుభుడు అంటే ఈ గ్రహాలకి పాపత్వం ఉండదు. మరి శుభుడు. అలాగే ధనకారకుడు ఎవరు? అందరికీ కుటుంబ పంచమ భాగ్య లాభకారకుడు దేవగురు బృహస్పతి గురుడు. ధనాన్ని ఇచ్చి నిలబెట్టడంలో ఈయనదే ప్రధాన పాత్ర. మరి లగ్నాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు. ఎక్కడ? వృశ్చిక రాశిలో. చతుర్థంలో రవి, పంచమంలో ఎవరు లేరు, షష్టంలో గురుకుజులు, సప్తమంలో రాహువు. ఇట్లా ఉంది వీరి జాతకం. నవాంశ తీసుకుంటే శుక్రుడు మళ్ళీ స్వరాశే. అంటే ఇక్కడ తులారాశిలో ఇక్కడ శుక్రుడు ఉంటే నవాంశలో వృషభ రాశిలో శుక్రుడు ఉన్నారు. మరి గురుడు నవాంశలో కుజనవాంశ పొందారు. ఇక్కడ గురుచంద్రులు కలిసి ఉన్నారు. ఇప్పుడు ఇది ఎలా తీసుకోవచ్చండి నిరంతరం ఉండే జాతకం అంటే, శుక్రుడు ధనస్థానాధిపతి శుక్ర భగవానుడు కన్యా లగ్నానికి ఎక్కడ స్థితి పొందారు? తులారాశిలో, వాయుతత్వపు రాశి. అయితే ఇది చరరాశి. నవాంశకి వెళ్ళేటప్పటికి వృషభంలో స్థిర రాశిలో ఉన్నారు. ఎవరు? శుక్రుడు. ఇది చాలా ప్లస్ పాయింట్. ఇంకొక ప్లస్ పాయింట్ ఏముంది? రాశి చక్రంలో గురుడు 1 2 3 4 5 6 7 8 9 1 2 3 4 5 గురు దృష్టి ఎక్కడ ఉంది? లాభస్థానం మీద ఉంది. అక్కడి నుండి వ్యయస్థానం మీద ఉంది. అక్కడి నుండి ద్వితీయ స్థానం మీద ఉంది. చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. ద్వితీయ స్థానం మీద గురుడు దృష్టి కానీ శుక్ర దృష్టి కానీ ఉంటే అద్భుతమైన జాతకం అది ధన విషయంలో. లేదా ధనాధిపతి ధనస్థానాన్ని చూస్తున్నా, లేదా మీ ధనాధిపతి ధనస్థానంలో స్థితి పొంది ఉన్నా, అది ఏ గ్రహమైనప్పటికీ. నవాంశలో కూడా ధనస్థానాధిపతి తన స్వరాశిలో స్థితి. చూడండి, ఇక్కడ గురుడు ధనకారకుడు. ఈ లగ్నానికి చతుర్థ సప్తమాధిపతి.
అయితే గురుడు ఈ లగ్నానికి బాధకుడు అయినప్పటికీ ఈయన షష్ఠ స్థితి పొంది ప్లస్ పాయింట్లో ఉన్నారు. ఇక్కడి నుంచి భాగ్య దృష్టితో శుక్రుని చూస్తున్నారు. మరి ఆ గ్రహము ఈ గ్రహము కాదు, గురు దృష్టే 9వ దృష్టితో ధనాధిపతి అయిన శుక్ర భగవాన్ని మీద దృష్టి ఉంది. అందుకే ఇక్కడ హెడ్లైన్ కూడా జీవితంలో ధనం కొరత లేకుండా జీవితాంతం ధన ప్రవాహం ఉండే జాతకం ఇది. మరి ఈయన ఇంకొక తీసుకుంటే ఇంకా అలా ఉదాహరణలు తీసుకుంటూ వెళితే గురుడు పూర్వభద్ర స్వనక్షత్రంలో ఉన్నారు, శుక్రుడు గురు నక్షత్రంలో ఉన్నారు. అంటే గురు శుక్రులు కలయిక దృష్టి. మరి ఇంక ఎవరి దృష్టి ఉంది? 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఒక్క గురు దృష్టి మాత్రమే ఉంది. 100% వీరి చేతిలో ధనం ఎప్పుడు, అది సొంతదైనా వేరేది ఏదైనా సరే వీరి చేతిలో ధనం ఉంటుంది. అయితే వీరికి బాగా గమనించండి, లగ్నంలో చంద్రుడు కేతువు కలిసి ఉన్నారు. మంచిదేనా? చంద్రుడు కేతువు కలిసి ఉన్నారు. చంద్రకేతువులు కలిసి ఉండే జాతకాలు అందరికన్నా డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఆలోచన ఉంటుంది. అలాగే మానసికంగా కొంచెం ఆ వ్యక్తికి మదనపడే తత్వం కూడా ఉంటుంది. అంటే ఇట్లాగా లగ్నంలోనే ఉన్నాడు. మరి లగ్నం అంటే తనుభావమే. లగ్నం అంటే తనుభావమే. ఇక్కడ లాభస్థానం లాభాధిపతి అని చెప్పి ఉన్నాను. బుధుడిని మిథున రాశి కాదు, దశమాధిపతి. ఇక్కడ చంద్రకేతువులు కలిసి ఉన్నారు. చంద్రుడు చంద్ర నక్షత్రంలోనే ఉన్నారు. కేతువు హస్త నక్షత్రం 4వ పాదం, చంద్రుడు హస్త నక్షత్రం 1వ పాదం. 13 డిగ్రీలు, కేతువు 23 డిగ్రీలు. అంటే దగ్గరగా ఇది కంజంక్షన్ లేదు, అందువల్ల ఇబ్బంది ఉండదు. 100% ఇబ్బంది ఉండదు. అయితే ఇక్కడ ఎవరి దృష్టి ఉంది? ఈ చంద్రుడి మీద రాహు దృష్టి ఉంది, కుజ దృష్టి కూడా ఉంది. 1 2 3 4 5 6 7 8. ఈ చంద్రుడి మీద రాహు దృష్టి, కుజ దృష్టి ఉన్నాయి. శని దృష్టి ఉందా? 1 2 3 4 5 6 7 8 9 10 లేదు. లగ్నం మీద కుజ ప్లస్ రాహువు కలిసి చంద్రుడు అంటే రాశి మీద లగ్నం మీద దృష్టి ఉన్నందువల్ల అప్పుడప్పుడు వీరు చాలా అగ్రెసివ్గా, అంటే ఏదైనా ఒక ఇబ్బందికరమైన మాటలు విన్నా వారి గురించి అది నిజం కానప్పుడు వీరి వాదన చాలా మొండిగా అది తేల్చుకునే వరకు వాదిస్తారు. ఇట్లాంటి వారు. ఇది 100% మీ జాతకాల్లో ఉంటే మెసేజ్ పెట్టండి, అవునో కాదో.
ఇట్లాగా మరి ఈవిడికి శుక్ర మహాదశ వస్తుందా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగ్యాధిపతి శుక్రుడు. ఈవిడికి శుక్ర మహాదశ చాలా ఎండింగ్లో స్టేజ్లో వస్తుంది కాబట్టి కొంతమందికి కొన్ని అనుగ్రహాలు ఉన్నా అది ఆ దశ వస్తే ఇంకా అద్భుతమైన యోగాల్ని ఇస్తుంది. ప్రస్తుతం గురు మహాదశ రన్నింగ్. గురుడు కుంభరాశిలో అంటే సహజ లాభ స్థానం ఇది. కాలపురుష కుండలి చక్రానికి సహజ లాభ స్థానం. అందులో పూర్వభాద్ర నక్షత్రంలో ఉన్నారు. ఏదైనా తన స్వనక్షత్రంలో ఉండి కారక ప్లేస్లో కానీ ఉంటే మంచి ఫలితాలే అందిస్తుంది. గురు మహాదశ ఈవిడికి. అయితే ధనం అనేది ఈవిడి చేతిలో ఎప్పుడు నిల్వ ఉంటుంది. అయితే ఎలాగా ఈ వ్యక్తి ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ఇట్లాంటివన్నీ మరొక వీడియోలో చర్చించుకుందాం. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.